నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, 2026లో ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అని సిరీస్ స్టార్ట్ చేశాం. ఆ సిరీస్లో భాగంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారి గురించి మాట్లాడుకుందాం. ఈ నక్షత్రం వారి జాతకం ఎలా ఉండబోతుంది 2026లో, వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పాటించాల్సిన పరిహారాలు ఏంటి, ముఖ్యంగా వీళ్ళ గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఎలా ఉంటాయి, అలానే వీళ్ళకి బాగా కలిసొచ్చే నెలలు, తిథిలు, తేదీలు కూడా తెలియజేస్తారా? ముఖ్యంగా ప్రొఫెషన్ ఏది తీసుకుంటే బెటర్ అంటారు, అది కూడా చెప్పండి. ఖచ్చితంగా. అలానే మన ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ప్రేక్షకులందరూ బాగుండాలి, అందులో ప్రేక్షకులు మాత్రమే ఉండాలి, మనం ఉండకూడదు. మనం ఎక్కడ ఉంటాం కదా, కాబట్టి ప్రేక్షకులు ఉంటే చాలు. ఓకే. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం 4 పాదాలు. ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశిలోకి వస్తుంది. మొదటి పాదంలో పుట్టిన వారికి దోషం ఉంటుంది, తండ్రి దోషం ఉంటుంది. రెండో పాదంలో పుట్టిన వారికి తల్లి దోషం ఉంటుంది. మూడో పాదంలో పుట్టి 4వ పాదంలో పుట్టిన వారికి దోషాలు ఏం లేవు. కానీ 30 రోజుల్లోపు శాంతి చేయించుకుంటే కనుక, గ్రహశాంతి చేయించుకుంటే అలాంటి దోషాలు కూడా కొంతమేర పటాపంచలైపోతాయి. మేనమామ దోషం కూడా కనిపిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం కదా, అంటే మేనమామ దోషం అంటే మేనమామకు కూడా దోషం ఉంటుంది. మేనమామకు కూడా దోషం ఉంటుంది. కాబట్టి బాబు పుట్టగానే 11 రోజులకి 21 రోజుకి ఆ బాబుని, బేబీ ఎవరైనా పుట్టొచ్చు, ఆ బేబీ మేనమామ వచ్చేసి నూనెలో చూడాలి. ఫస్ట్ నువ్వుల నూనెలో మొహం చూసిన తర్వాత ఆ కార్యక్రమం ఉంటుందన్నమాట. నువ్వుల నూనె మొహం చూసేసి బంగారం చదివించాలి అల్లుడికి కానీ కోడలికి కానీ. ఇది మేనమామల దోషం ఉంటుంది లేకపోతేను. సో ఇలాంటి కార్యక్రమాలు చేసేటటువంటి ఉంటాయి. సో అలాంటి చేసుకుంటే గ్రహ దోషాలు అనేది తరుగుతాయి అన్నమాట. లేకపోతే కనుక మేనమామకి అత్యద్భుతమైన దోషం కనిపిస్తూ ఉంటుంది, ఎదగలేరు జీవితంలో. కాబట్టి ఇలాంటి ఉత్తరాషాఢ నక్షత్రం ఏదైతే ఉందో, ఇది 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు మకర రాశి కింద వస్తాయి. అలానే ఉత్తరాషాఢ నక్షత్రం పుట్టిన వారికి డా, డీ, డూ, డా, డీ, డా ఇలా లెటర్స్తో పేరు పెట్టుకోవచ్చు. డి లెటర్ పెట్టుకోవచ్చు. అలానే టీ లెటర్ కూడా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. టీ, డా అంటే డి, టీ, యు, వి ఇలాంటి లెటర్స్తో వచ్చేటువంటి ఎక్కువ లెటర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి. ఇలానే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అయితే కనుక కొంతమేర శని భగవానికి అశుభ దృష్టి తొలుగుతుంది అని చెప్పొచ్చు. అలానే గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. ప్రజెంట్ 26వ సంవత్సరం 2026 సంవత్సరం అయితే అతిపెద్ద గ్రహాలు అనేటువంటివి రాహు, కేతు కావచ్చు, అలానే కుజుడు కావచ్చు, అలానే శుక్రుడు కావచ్చు, రవి భగవానుడు. వీరి యొక్క అదృష్టం అయితే వీరికి చాలా బాగుంటుంది. అందులోని వీరికి 2026 సంవత్సరంలో 22 సంవత్సరాలు దాటిన వారికి మ్యాక్సిమం అయితే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, అంటే శని భగవాన్ యొక్క దశ, అలానే రవి దశ, బుధుని దశ, ఈ 3 ఏదో ఒక దశతో వస్తుంది. ఈ 3 దశలు కూడా 2026 సంవత్సరం చాలా బాగుంటుంది. కాబట్టి బుధుని దశ ఉన్న వారికి అయితే కనుక ఖచ్చితంగా అత్యద్భుతమైనటువంటి కాలానికి వెళ్ళేలాగా, ఆస్తులు వచ్చేలాగా 2026 సంవత్సరంలో వీలునామాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, పూర్వీక ఆస్తులు కావచ్చు, ఎప్పటి నుంచో గొడవపడే ఆస్తులు కావచ్చు, భార్య భర్తల మధ్య తగాదా కావచ్చు, ఆస్తి విషయాల్లో, కట్నాల విషయాల్లో, జాబ్ విషయంలో, అన్నిట్లోనూ మెలకుగా, అన్నిట్లోనూ ఎక్కువ స్థాయిలో ఉంటారు ఉత్తరాషాఢ నక్షత్రం వారు. అలానే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జాబ్ పరంగా కూడా ఏదైనా రాజకీయ రంగం కావచ్చు, జాబులు అనేది వీరికి ఎక్కువగా లేదు. ఎక్కువగా పబ్లిక్ సెక్టార్లో సంబంధించినటువంటి సోషల్ వర్క్స్ మాత్రమే చేసేలా కనిపిస్తూ ఉంటారు వీరు. ఎప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉంటుంటారు. జాబ్ ఎక్కువగా చేయరు వీరు. జాబ్ చేసినా ఎక్కువ రోజులు చేయరు వీరు. వీరికి కలెక్టర్ జాబ్ ఇచ్చినా ఎక్కువ చేయలేరు. పోయేసి రైతులకు నేను దున్నేస్తాను, పొలం వేసేస్తాను అంటారనమాట. పంటలు పండించుకుంటాను అంటారు. రైతే రాజు అనే నినాదం వీళ్ళు మొదలు పెడతారు. అలానే ఎరువులు తయారు చేయటం, ఇటుక ఇసుకల పెయింటింగ్ తయారు చేయటం, ఇండస్ట్రీలు, టోటల్ ఇండస్ట్రీ అనమాట. అలానే ఇనుము ఇండస్ట్రీకి వెళ్ళటము, బంగారం తయారు చేసే దాంట్లో ఉండటము, గోల్డ్ తయారు చేసే దాంట్లో ఉండటం, ఏదైనా సరే ఇండస్ట్రీ అనమాట. వంటలు చేసుకుంటూ ఉంటాం, కొత్తగా క్రియేటివిటీ చేస్తూ ఉంటారు ప్రతి దాంట్లో కూడా వీరు. అంటే అలాంటి వాటిలోనే ఎక్కువగా నిమగ్నమై ఉంటారనమాట ఈ నక్షత్రం వారు. అలానే ఈ నక్షత్రం వారికి మరొక విషయం ఏంటంటే కనుక, వీరికి జూన్, జూలై ఆ మాసాలు అయితే ఖచ్చితంగా పెళ్లి కాని వరకు అయితే పెళ్ళి అయ్యేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. అలానే విదేశీయానం అయితే ఆగస్టు మాసంలో కనిపిస్తుంది. ఏది 22 సంవత్సరాలు దాటిన వరకు అయితే కనుక. ఇక స్త్రీలకైతే కనుక అత్యద్భుతమైనటువంటి ఆదాయ వనరులు మొదలు పెట్టుకుంటారు. చిట్టిపాటలు కావచ్చు, బెట్టింగ్లు కాకుండా ఆన్లైన్లో షేర్స్, మ్యూచువల్స్, వాటిలో ఇన్సూరెన్స్ కంపెనీస్లోను, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లోనూ, అలానే ఇంకెలా ఉంటుందంటే కనుక కొరియర్ సెంటర్స్ ఉంటాయి కదా, ఈ సేవ కొరియర్స్, పాలపూతులు, ఇలాంటి వాటిలో అయితే బాగా రాణిస్తారు వీరు. ఎక్కువగా ఫ్యాక్టరీలు నిర్మిస్తారన్నమాట. పాల కంపెనీలు పెడతారు, ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలు ఉంటాయి కదా, అవి నిర్మించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇక స్విమ్మింగ్ పూల్ ఆదాయాలు, అక్వేరియంస్, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఇలాగా ఎక్కువగా ప్రజల మధ్యనే ఉంటూ
ఆదాయ వనరుల్ని సృష్టించుకుంటారు అంటే కనుక ఖచ్చితంగా ఈ నక్షత్రం వారని చెప్పొచ్చు. మకర రాశిలో ఉన్నటువంటి నక్షత్రం. దాంతోపాటు చిన్న వయసులోనే ఆ గ్రహాలకు సంబంధించిన దోషాలు తీర్చుకున్న వారికి అయితే చాలా అదృష్టం ఉంటుందని చెప్పొచ్చు. కానీ వీరికి పుట్టిన దగ్గర నుంచి కష్టాలు అయితే పడుతూనే ఉంటారు. కోట్లున్నా, లక్షలున్నా, అసలు లేకపోయినా కష్టాలు అయితే తప్పవు వీరికి. వీరు తినాలి అంటే వీరితో పాటు వీరు తినేదంటే నలుగురికి పెడతారు. ఓకే, అలాంటి లక్షణం ఉంటుంది. అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంటారు అన్నమాట. వీరి దగ్గరికి ఎవరినేం తప్పించుకుంటారు, వీరు ఎక్కడికి వెళ్ళరు. ఎవరికి కావాలన్నా పని వీరికున్నా వీరే రప్పించుకుంటారు. వీరు ఎక్కడికైనా పని ఉందంటే వాళ్ళనే రప్పించుకుంటారు. అలానే తెలివితేటలు వీళ్ళు. అలానే దాంతోపాటు అట్రాక్షన్ తత్వం ఎక్కువ ఉంటుంది వీరిలోను. వీరిని తీసుకెళ్ళి ఎక్కడ బట్టల షాపుల దగ్గర, ఎక్కడైనా మొబైల్ షాప్స్ దగ్గర, కొత్తగా ఓపెన్ అయిన దగ్గర నిలబెడితే ఆకర్షించేస్తారు అనమాట. వీళ్ళందరూ ఆకర్షించేసి అందరినీ జనాన్ని లాగేస్తూ ఉంటారు. అలాగా ఉంటారనమాట. ఎక్కువగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు వీరు. వీరికి దైవ గుణం కూడా, దైవ భక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అమ్మవారిని పూజిస్తూ ఉంటారు, స్వామివారిని పీఠాలు పెట్టుకుంటూ ఉంటారు. అలానే ఎప్పుడు కూడా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు వీరు. ఒక దగ్గర స్థిరంగా ఉండరు, కాలు నిలబడదు వీరికి. ఎప్పుడు వెళ్తూనే ఉంటారు అనమాట. నిలబడి నీళ్ళు తాగితే బెటరు, పరిగెత్తి పాలు తాగి కన్నా అనేది వీళ్ళకి సమితి కాదు అనమాట. ఆలస్యం అమృతం విషయం అంటారు కదా, అది వీరే సరిపోతుంది. ఎప్పుడు కూడా పరిగెత్తుతూనే ఉంటారు, దొరకరు ఓ దగ్గర వీరు. అలానే వీరికి ఏంటంటే ఫుట్బాల్స్, క్రికెట్ ఇలాంటి గేమ్స్లో మంచి ప్రాసిద్ధి చెందుతారు. అలాంటి వాటిల్లో చిన్న వయసు నుంచే కనుక మన వీడియో ఎవరైనా వింటూ ఉంటే చిన్న వయసులోనే ఇలా నక్షత్రం ఉంది అంటే కనుక ఆ పిల్లల్ని మంచి గేమ్స్ రూట్కి తీసుకెళ్తే కనుక మంచి నైపుణ్యం వస్తుంది వీరికి. ఇప్పుడు ఉన్నటువంటి మన క్రికెటర్స్ కావచ్చు, ఫుట్బాలర్స్ కావచ్చు, ఎంతైతే పేరు ప్రఖ్యాత ఉన్నారో అంత స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం ఉంటుంది వీరికి. నేషనల్ లెవెల్లో గేమ్స్ ఆడేటువంటి ఒక నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి అలాంటి వైపు తీసుకెళ్తే పిల్లల్ని చాలా అనుకోకుండా వీరు ఎదుగుతారనమాట. అలానే వీరికి మీద ఏడ్చేయడం తత్వం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. నరదిష్టి, నరకోశ చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి పుట్టుకతో వచ్చేది శుక్రదోషం ఒకటి ఉంటుంది, కలత్ర దోషం అంటారు. అలాంటి దోషంతోనే పుడతారు వీరు. కాబట్టి భార్యాభర్తల మధ్యన ఎక్కువగా ఎడబాటు ఉంటుంది. ఈ భార్యాభర్తల మధ్యన ఎడబాటు పోవాలంటే కనుక మూడో వ్యక్తిని దగ్గరికి రానియకూడదు, మూడో వ్యక్తిని చేర చేయకూడదు, మూడో వ్యక్తికి పర్సనల్ విషయాలు తెలియచేయకూడదు, చెప్పకూడదు. మనకంటూ ఒక పేజ్ ఉండాలి, ఆ పేజ్ మెయింటైన్ చేసుకుంటారు. ఎవరిని నమ్మకూడదు. నమ్మామా ఖచ్చితంగా మన దాంట్లో భాగం వెళ్ళిపోతుంది అనమాట, మోసపోతారు. కాబట్టి ఇలాంటి వారికి 2026 సంవత్సరంలో అత్యద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అలానే పెళ్ళిళ్ళు అవుతాయి, విదేశాలకు ప్రయాణాలు చేస్తారు ఆగస్టులోను. అలానే ఆరోగ్య సమస్యలు కూడా వీరికి బాధిస్తూ ఉంటాయి. ఎక్కువగా స్టమక్ రిలేటెడ్గా, లివర్, కిడ్నీస్ పరంగాను, ఇంకా కొంచెం పెద్దగా బ్లడ్కి రిలేటెడ్గా వచ్చేటువంటి సమస్యలు, స్కిన్కి రిలేటెడ్ వచ్చే సమస్యలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. వీరికి ఎక్కువగా గండాలు కూడా ఉంటాయి. యాక్సిడెంట్లు అవుతాము, కొత్త వెహికల్ కొన్నప్పుడు ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యేది వీరికి. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఆ దిష్టి అనేది అంతతో పోద్ది అనమాట. కొంతకాలం ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఎక్కడైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు 2020 సంవత్సరంలో దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఎవరినైనా తీసుకొని వెంట పెట్టుకొని పోవాలి. లేకపోతే కనుక వీరికి కొంచెం గండాలు కూడా 2020 సంవత్సరం కొంచెం బాగానే కనిపిస్తున్నాయి. ఎప్పుడంటే 25 సంవత్సరాలు దాటిన వరకు గండాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆరోగ్య ప్రకారం కూడా ప్రికాషన్ తీసుకోవాలి. ఆరోగ్య ప్రకారంగా అయితే కనుక చెక్క లవంగం ఉంటుంది కదా, ఈ ధనియాలు, చెక్క లవంగం, ఈ పౌడర్ని అయితే వంటలు వేసుకుని తినడం వల్ల ఆ గ్రహాల యొక్క సానుకూలత అయితే వీరికి లభ్యపడుతూ ఉంటుంది. అలానే వీరు జొన్నలు 1 కిలో, అంటే సంవత్సరంలో పరిహారాలు కావాలి కదా వీరికి, పరిహారాలకు వచ్చేసి జొన్నలు 1 కిలో, రాగులు 1 కిలో, సజ్జలు 1 కిలో, అలానే గోధుమలు 1 కిలో, ఈ 4 కూడా కలిపేసి వారే అభిషేకం చేసుకోవాలి. ఒక తువాల ఏదైనా పాత వస్త్రం పరుచుకొని వారే అభిషేకం చేసుకొని ఒక క్యాండిల్ ఎదురుగా ఇరిగించుకోవాలి. ఒక గ్రీన్ కలర్ కానీ వైట్ కలర్ కానీ క్యాండిల్ ఒకటి ఎదురుగా వెలిగించుకొని ఈ యొక్క అభిషేకం చేసుకున్న తర్వాత అవి మొత్తం కూడా మళ్ళీ ముడుపు కట్టుకొని పారేడు నీటిలో వేయాలి. ఇది ఏదైనా బుధవారం లేదా శనివారం రోజున చేయాలి. ఈ పరిహారం ఖచ్చితంగా వీరు చేయాలి. సంవత్సరంలో ఒకసారి సరే చేయాలి. ఈ పరిహారం చేయడంతో ఎలాంటి లాభాలను పొందుతారు? ఈ పరిహారం చేయడం ద్వారా ఆర్థిక పరంగా ఇబ్బంది కలగకుండా ఉంటుంది, ఆరోగ్య ప్రకారంగా నష్టపోకుండా ఉంటారు, ఆస్తి ప్రకారంగా వస్తాయి. వీరి మీద చూపించే నరదిష్టి, నరకోశ, శత్రు పర్యటనలు కొంతమేర ఉపశమనం లభ్యపడుతూ ఉంది. ఎవరైనా వీరికి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ వశీకరణ చేయాలనుకున్న ఆలోచన తగ్గుతూ ఉంది. ఒకవేళ చేసుండి ఇబ్బంది పడుతున్నారంటే కనుక ఖచ్చితంగా గురువు గారిని అయితే సంప్రదించాల్సిందే. అలానే దొంగ గురువులు చాలా ఎక్కువైపోయినారు, ఆచి చూసుకొని వెళ్ళాలి. డబ్బు కాసిపడే గురువులు పనిచేయరు. కాబట్టి డబ్బు కాసిపడాలి, కానీ అతి ఆశపడేవారు పని చేయరు. కాబట్టి ఆన్లైన్లో కూడా దొంగ గురువులు ఉన్నారు, ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చిన్నపాటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. అలా పరిహారాన్ని కావట్లేదు అనుకుంటే కనుక మంచి గురువుని సంప్రదించుకుంటే కనుక వారికి ఉన్నటువంటి పరిష్కార మార్గం అయితే, ఆ సమస్యని పరిష్కార మార్గం చూపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక 2020 సంవత్సరం వీరికి కలిసి వచ్చే కలర్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్, ఆరెంజ్, ఈ 3 కలర్స్ కూడా ఈ నక్షత్రం వారికి బాగా కలిసి వస్తాయి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి వారం కూడా చూసినట్టయితే కనుక ఆదివారం, మంగళవారం బాగా కలిసి వస్తుంది. అలానే వీరికి కలిసి
వచ్చే నెంబర్ కూడా వచ్చేసి 7 and 9 ఈ రెండు కూడా వీరికి అద్భుతం కలిసి Okay. వస్తాయి. ఇకపోతే వీరికి నెలలు కూడా చూసుకున్నట్టయితే కనుక ఫిబ్రవరి మాసం చాలా అద్భుతంగా ఉంటుంది, జూలై మాసం చాలా అద్భుతంగా ఉంటుంది, ఆగస్టు చాలా అద్భుతంగా ఉంటుంది, నవంబర్ చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలన్నా, కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలన్నా, కొత్తగా ఏదైనా వెళ్ళాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఈ మాసాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టడానికి చాలా బాగుంటుంది. అలానే ఇంక ఈ నక్షత్రం వారికి అయితే కనుక అనాథాశ్రమాలు, ట్రస్టులు, వృద్ధాశ్రమాలు స్థాపించడం కానివ్వండి, అలానే ధర్మకథలుగా ఉండేదానికి కూడా ఈ నక్షత్రం అది చాలా బాగుంటుంది. రాజకీయ రంగంలో వరకు చాలా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా సమస్య ఉందంటే కనుక ఖచ్చితంగా గురుగారి సంప్రదిస్తేనే మనం ఏం జరిగిన క్రియ ఏముందా, చెడేముందో చూసుకుని దాని పరిష్కార మార్గాలు అయితే చూపించేటువంటి ఆలోచన అయితే ఉంటుంది. తప్పకుండా గురుగారు, ఉత్తరాషాఢ నక్షత్రం వారి జాతకం ఎలా ఉండబోతుంది 2026లో అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మీకున్న సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.